శీతాకాలంలో చాలామంది చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ కాలంలో చర్మ సంబంధిత మార్పులు ఎక్కువగా వస్తుంటాయి. చర్మంలో తేమ శాతం తగ్గి చర్మం పొడిబారుతుంది. చలికాలంలో చర్మం పొడిబారడం, పెదాలు పగలడం, కొన్ని చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చలికాలంలో చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డెర్మటాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ వివరించారు. చలికాలంలో చల్లని వాతావరణం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి చర్మం పొడిబారుతుంది. చలికాలంలో గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. బాగా మరిగే నీటితో స్నానం చేయడం ద్వారా చర్మం చిట్లే అవకాశం ఉంటుంది. చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్స్ లేదా కొబ్బరి నూనె వినియోగించాలి. శీతాకాలంలో జబ్బులు ఎక్కువ అవుతాయి. కొంతమందికి సోరియాసిస్ వస్తుంది. సోరియాసిస్ సమస్య ఉన్నవారు ఈ కాలంలో ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. సబ్బుల్లో సిండెడ్ బార్స్ లేదా గ్లిజరిన్ నూనె పదార్థాలు కలిగిన సబ్బులను వినియోగించాలి. పెదాలు పగలకుండా ఉండేందుకు వాటి సంరక్షణకు లిప్ బామ్స్ లేదా నూనె, వెన్న వంటివి ఉపయోగించాలి. పాదాలకు లోషన్స్ లేదా కొబ్బరి నూనె ఉపయోగించవచ్చు. చలికాలంలో సహజంగా చాలామంది తక్కువ నీటిని స్వీకరిస్తారు. తక్కువ నీటిని తీసుకోవడం ద్వారా చర్మం పొడిబారుతుంది. అందుకే కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని స్వీకరించాలి. చలికాలంలో ఎక్కువగా హ్యూమిడిటీ తగ్గడం వల్ల మన చర్మం చాలా పొడిబారుతుంది. దానికి కొన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే దాని స్కిన్ని కాపాడుకోగలం. చలికాలంలో మనము ఎక్కువగా గోరువెచ్చని నీటితోటే స్నానం చేయాలి. బాగా హాట్ వాటర్తో చేయడం వల్ల చర్మం ఇంకా చిట్లే ఛాన్స్ ఉంది. మనం ఒక బకెట్ నీళ్ళతోటే స్నానం చేయడానికి ట్రై చేయాలి. 2-3 బకెట్లు పోసుకోవడం వల్ల కూడా స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. మనం స్నానానికి కూడా ఎక్కువ టైం ఉండకూడదు. చాలా తక్కువ టైంలో స్నానాన్ని ఫినిష్ చేసేసి త్వరగా వచ్చి మళ్ళీ మనం తుడుచుకోవడం కూడా ఒక టర్కీ టవల్తో జస్ట్ స్కిన్ ని అలా ఒత్తాలి. బాగా రుద్దడం వల్ల కూడా స్కిన్ చిట్లిపోయే ఛాన్స్ ఉంది. సో అలా తడిగా ఉన్నప్పుడే మంచి మాయిశ్చరైజర్ ని ఒళ్ళంతా రాసుకోవాలి. ఒకవేళ మీకు ప్రిఫరబుల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్ తగ్గట్టు రాయించుకుంటే మంచిది. ఇఫ్ నాట్ ఏదో ఒక మాయిశ్చరైజర్ బయట దొరికేదైనా తీసుకొని కంపల్సరీగా వాడాలి. అట్లీస్ట్ అది కూడా లేని వాళ్ళు కొబ్బరి నూనె, మంచి నూనె అయినా ట్రై చేయొచ్చు. చలికాలమే కదా, సన్ నుంచి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎండ లో తిరిగినా ఏం కాదని అనుకోవద్దు. యూవీ రేస్ కానీ చలికాలం క్లౌడ్స్ కానీ చలికాలం కానీ యూవీ రేస్ ని ఆపలేవు. చలికాలంలోనే ఆల్రెడీ చర్మం పగిలిపోయి ఉండడం వల్ల ఇంకా యూవీ రేస్ కి మన డోర్స్ ఓపెన్ చేసినట్టుగా ఎక్కువగా మన స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనము ఒక సన్ స్క్రీన్ 30 SPF పైన ఉన్నది మీ స్కిన్ కి తగ్గట్టుగా ఒకటి వాడుకుంటే మంచిది. నెక్స్ట్, సోరియాసిస్ అండ్ ఎగ్జిమా ఉన్న పేషెంట్స్ ఈ చలికాలంలో ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. వాళ్ళకు ఈ కాలంలోనే ఫ్లేర్ అప్స్ ఎక్కువ అవడము, ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ టైంలో ఎక్కువ టాబ్లెట్స్ వాడే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు విధిగా మాయిశ్చరైజర్ అవి వాడితే మంచిది. కాటన్ బట్టలే కొంచెం ఎక్కువగా మందంగా ఉన్నవి వేసుకోవడము, రఫ్ గా లేని ఫుల్ బట్టలు వాడడం మంచిది. రఫ్ గా లేని బట్టలు స్మూత్ గా ఉన్నవి వేసుకుంటే కొంచెం స్కిన్ కి డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. సోప్స్ వైజ్ గా వస్తే సిండెడ్ బార్స్ అని ఉంటాయండి. అవి మన స్కిన్ pH ని మెయింటైన్ చేస్తుంటాయి. ఒకవేళ సిండెడ్ బార్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ తోటే మెడికల్స్ లో దొరుకుతాయి. ఇఫ్ నాట్ అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు అట్లీస్ట్ డవ్ సోప్, పియర్ సోప్ ఇలాంటి నూనె ఉన్న కొన్ని సోప్స్ వాడడం మంచిది. లిప్ సంరక్షణ కూడా లిప్ బామ్ వాడాలి. ఏదో ఒక కామన్ లిప్ బామ్ అయినా ఓకే. ఇఫ్ నాట్ ఇంట్లో అయినా నూనె పెట్టుకోవడం, వెన్న పెట్టుకోవడం అయినా చేయండి. ఒకవేళ సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డాక్టర్ని అడిగి లిప్ బామ్స్ వాడండి. ఇప్పుడు SPF ఉన్న లిప్ బామ్స్ కూడా వస్తున్నాయి. సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ వింటర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. అరికాళ్ళకు కూడా ఒక మాయిశ్చరైజర్ వాడడం మంచిది. అట్లీస్ట్ కొబ్బరి నూనె వాడండి. వాటర్ ఇంటేక్ మనం చలికాలంలో చాలా తక్కువ తీసుకుంటాము. సో రెగ్యులర్ వాటర్ ఇంటేక్ లానే 2 to 3 లీటర్స్ మినిమం తీసుకోకపోతే బై డిఫాల్ట్ మన స్కిన్ డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా తీసుకోవడమే మంచిది. అండ్ వాటర్ ఉన్న ఫుడ్స్ అంటే వాటర్ ఉన్న ఫ్రూట్స్, వాటర్ ఉన్న వెజిటేబుల్స్ ని ఎక్కువ కన్సూమ్ చేయడం మంచిది. బాగా మసాలా ఉన్న నాన్ వెజ్ తినడం, అవి తినడం వల్ల ఇంకా డిహైడ్రేషన్ పెరిగే ఛాన్స్ ఉంది మనకి. సో మనం చాలా లైట్ ఫుడ్ ని ప్రిఫర్ చేసుకుంటూ ఒమేగా 3s ఉన్న ఫుడ్ అంటే ఫ్లాక్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, ఫిష్ ఇలాంటివి ప్రిఫర్ చేయడం మంచిది. మోర్ దాన్ మసాలా ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ తింటే మంచిది.